నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. క్వాష్ పిటిషన్ విషయంలో మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పేర్ని నాని, పేర్ని కిట్టు క్వాష్ పిటిషన్లపై విచారణకు హైకోర్టు అభ్యంతరం తెలిపింది. గడువు తీరిపోయిన నోటీసులపై క్వాష్ పిటిషన్ ఏంటని ప్రశ్నించింది. అయితే పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని పేర్ని తరపు లాయర్లు అభ్యర్థించగా మళ్లీ నోటీసులు ఇస్తే విచారణకు హాజరు కావాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక మరోవైపు మంచు ఫ్యామిలీలో ఆగిపోయిందనుకున్నటువంటి కలహాల తుఫాన్ ఇంకా తీరం దాటలేదు. అన్న విష్ణుపై తమ్ముడు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం. మోహన్ బాబు వర్సిటీ అనుబంధ ట్రస్టుల్లో జరుగుతున్నటువంటి మోసపూరిత చర్యలపై ప్రశ్నించినందుకే చంపుతామని బెదిరిస్తున్నారని మనోజ్ ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే తనపై 2 సార్లు దాడి చేశారంటున్న మనోజ్ తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు, తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందని అంటున్నాడు. ఈ అంశాలపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ నుంచి చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి అలాగే ఎక్స్ఎంపీ తులసిరెడ్డి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సిపిఐ సీనియర్ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. సార్ నమస్తే సార్. లక్ష్మణ్ గారు, ఈ ఏదైతే పేర్ని నాని భార్య పేర్ని జయసుధ గారికి సంబంధించిన ఆవిడ పేరు మీద ఉన్నటువంటి గోదాముల్లో దాదాపుగా 4,000 పైన టన్నులు బియ్యం గోల్మాల్ అయిందని చెప్పేసి దానికి సంబంధించి వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. వారే స్వయంగా లెటర్ రాయటం జరిగింది పౌర సరఫరాలకు సంబంధించిన వాళ్లకు. దాని మూలంగా పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగింది. వారు మరి పర్మిషన్ ఉందో లేదో కానీ జరిగిన ఏదైతే బియ్యం మిస్ అయిందో వాటికి మేము నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి 2 తడవలుగా ₹1 కోటి ఒకసారి 70 లక్షలు చెక్కులు పంపించారని కూడా అంటున్నారు. కానీ అసలు లెక్క తేలలేదు. ఇంకా కౌంట్ నడుస్తూనే ఉంది. ఇప్పటికి 5,000 టన్నుల పై చిలుకు మిస్ అయినాయి అంటున్నారు. ఇది ఓన్లీ ఈ ఇయర్కి సంబంధించిందే. 2021-22 నుంచి కూడా గోదాముల్లో సరుకుంది కాబట్టి బియ్యం నిల్వ చేస్తున్నారు కాబట్టి ఆ సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు కూడా తీయాల్సి ఉంటుంది. మొత్తానికి ఎంత వస్తుంది అనేది ఇంకా తేలలేదు. బట్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా పేర్ని కుటుంబం అబ్స్కాండింగ్లో ఉందని చెప్పేసి చెబుతున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం డిబేట్లో. అయితే పేర్ని నాని వరకు అయితే ఆయన బయటకు వచ్చారంటున్నారు, డైరెక్ట్గా హైకోర్టును ఆశ్రయించారంటున్నారు. అలాగే విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్కు వారి ఇంట్లో లేకపోవటం మూలంగా వారి డోర్స్కి నోటీసులు స్టిక్ చేసి వెళ్ళాము అని పోలీసులు చెప్పారు. అది మనం విజువల్స్లో కూడా చూసాం. 22వ తారీఖు విచారణకు హాజరు కావాల్సింది ఉంటే అసలు నోటీసులే విచారణార్హం కాదు, నోటీసులని క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించిందని ఈరోజు హైకోర్టు అక్షంతలు వేసింది. 22న విచారణ హాజరు కావాలంటే ఈరోజు వచ్చేసి నోటీసులు క్వాష్ చేయమంటారేంటని చెప్పేసి 4 ఖర్చుకుని రైట్ అయితే మేము పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వండి, మరోసారి కనుక పోలీసులు నోటీసులు ఇస్తే అప్పుడు మాత్రం మళ్ళీ మీ కోర్టుకు వస్తాము, అప్పుడు క్వాష్ చేద్దరు గారు అని చెప్పేసి ఇదేదో మరి ముందస్తుగా ఏదో ఖర్చు వేసుకున్నట్టుగా అడుగుతున్నారు. మరి కోర్టులు ఎలా పరిగణిస్తే చూడాలి. ముందైతే కనుక మీరు మరోసారి నోటీసులు ఇస్తే కనుక విచారణకు హాజరు కండి అని చెప్పేసి కూడా కోర్టులు ఆదేశించినట్లుగా ఈరోజు మనం చూసాం. సార్, ఓవరాల్గా ఈ పోలీసులు అలాగే కొంతమంది అధికారులు ఈ విషయంలో పేర్ని కుటుంబానికి సహకరిస్తున్నారు, వారికి ముందస్తు బెయిల్ లభించే వరకు కూడా ఈ రకంగా తాత్సారం చేస్తున్నారు. అందు గురించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నాకు ఇంకా రావాల్సిన రిపోర్ట్ రాలేదు పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి, పోలీసుల నుంచి అని చెప్పేసి ఆయన వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు. ఇదంతా కూడా ఆ ఫ్యామిలీకి ముందస్తు బెయిల్ లభించే వరకు కూడా ఇలాగే డ్రామాలు ఆడుతున్నారని ఒక విమర్శ ఉంది. సార్, మీ అబ్జర్వేషన్ ప్లీజ్. సార్, అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులలో నిర్లక్ష్య ధోరణి అన్నది ఎప్పుడూ ఉంటున్నది. ప్రతి ప్రభుత్వ పరిపాలనలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే పాలకుల యొక్క పరిపాలనను బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ భయం అనేది ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. ఈ 2 లేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. ఇప్పుడు సివిల్ సప్లైస్ సంబంధించిన గోడౌన్లలో బియ్యం మాయం కావటం, అది పేర్ని నాని గారి కుటుంబానికి సంబంధించిన గోడౌన్లు కావటం, అవి అద్దెకు తీసుకోవటం, ఇందులో అధికారుల పాత్ర లేకుండానే బియ్యం మయం అవుతాయా? సాధ్యమవుతుందా? ఖచ్చితంగా అందులో అధికారుల పాత్ర కూడా ఉంటుంది. ఉన్నప్పుడు
ఇప్పుడున్నటువంటి అధికారులు ఏమైనా మారారా? వాళ్ళే ఉంటారు కదా. ఉన్నప్పుడు అది ఎక్కడ మళ్ళా మనకు కూడా తాకుతుందేమో అని చెప్పి సహకరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో కారణాలు చెప్పి సహకరించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు 1,70,00,000 చెక్కులు ఇచ్చారు అంటే అక్కడ బియ్యం మాయమైన సంగతి వాళ్ళు అంగీకరించినట్టే కదా. క్లియర్ గా నేరం జరిగినట్టే చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. ఇలాంటి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళకి? ఇక్కడ అగ్రిమెంట్ లో ప్రైవేటు గోడౌన్లు తీసుకున్నప్పుడు అద్దెకు పరిమితమయ్యి ఉంటాయి, కానీ అందులో ఉండేటువంటి సరుకులు కూడా మాదే బాధ్యత ఏదైనా జరిగితే అంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒప్పందం కూడా అందులో ఉందా? అది ఒక విచిత్రంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఓనర్ అనేవాడు బాడీకి ఇచ్చేసాడు, బాడీకి మనం ఇంట్లో ఉన్నాము. ఇంట్లో ఏదైనా జరిగితే విరిగిపోతేనో అవో పాడైపోతేనో మళ్ళీ బాడుకున్న వాళ్ళు వాడిని తయారు చేసి ఇస్తారు. అంతేగాని ఆ ఇంట్లో మనం ఏదో వస్తువులు బంగారు పెట్టుకుంటే ఆ బంగారు పోయిందనుకో మనది, ఇంటి ఓనర్కి సంబంధం. అది బంగారు పోతే బంగారు ఓనర్ ఏమన్నా అగ్రిమెంట్ ఇస్తాడా? మీ దగ్గర దొంగతనం జరిగిపోతే నేను కడతానని? ఇలా వాళ్ళు ఎందుకు కట్టారు అన్నది మరి అగ్రిమెంట్ లో ఆ విధంగా ఉందేమో. అలా ఎందుకు రాసుకున్నారు మరి? జవాబుదారి మాదే అని. స్టాక్ పాయింట్ ఏదైనా అక్కడ మిస్యూజ్ జరిగితే జవాబుదారి అద్దెకిచ్చిన వాళ్ళది ఎలా అవుతుంది? ఎలా రాసుకున్నారు అగ్రిమెంట్ లో? ఇది బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ లో. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు డబ్బులు కట్టారు అంటే మరి ఏమైపోయాయి అది తేలాలి కదా. రికవరీ అయింది, బాగానే ఉంది. బియ్యం మాయమయ్యాయి, దానికి డబ్బులు కట్టారు, ఆ రికవరీ అంటాం దాన్ని. కానీ ఆ బియ్యం ఎక్కడ పోయాయి? ఎవరు తీసుకెళ్లారు? వీళ్ళే తీసుకెళ్లారా? వీళ్ళు ఏమైనా అలాంటి వ్యాపారం చేశారా? లేకపోతే వీళ్ళ మనుషులు వ్యాపారం చేశారా? ఇంకెవరు చేశారు? అసలు సంగతి బయటికి రావాలి కదా. డబ్బు కట్టేస్తానే అయిపోయింది, కేసు క్లోజ్ అనడానికి లేదు. ఇక్కడ ఖచ్చితంగా విచారణ జరగాలి, నిగ్గు తేల్చాలి. ఈ గోడౌన్లలో బియ్యం మాయమయ్యేటువంటి విషయము ఇవాళ కొత్తగా నేనైతే అనుకోవటం లేదు, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గోడౌన్ల యొక్క స్టాక్ పాయింట్లు బుక్లో ఏమి ఎంట్రీ అయినాయి, ఎప్పుడు బయటికి పోయి ఎప్పటి నుంచి అందులో స్టాక్ ఉన్నాయి అని కనీసం ఒక సంవత్సరాన్ని చూడగలిగితే ఇంకా అనేక గోడౌన్లలో బయటపడే అవకాశాలు ఉంటాయి. మరి అది చేస్తున్నారా? మరి ఏదో చేస్తున్నాము, కొన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నాము చెప్తున్నారు, కానీ చెయ్యాలి. ఒకసారి అలా చేస్తే భయం అనేది ఉంటుంది. ఈ ప్రభుత్వం కంటిన్యూగా మళ్ళీ తిరిగి అలాంటిది జరగకుండా చెయ్యాలి. అది ఇంపార్టెంట్. జరిగింది జరిగిపోయింది, సరే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, అవన్నీ ఏం జరగాలన్నా అవి జరిగిపోతాయి. మళ్ళీ జరగకూడదు కదా. మళ్ళీ జరగకుండా ఏం చర్యలు తీసుకుంటారు? మరి ఆ చర్యలు ఇంపార్టెంట్, అవి కూడా చెప్పాలి జనానికి. వీళ్ళు ఈ ప్రభుత్వము ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరగకుండా మేము ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాము పగడ్బందీగా అని చెప్పగలగాలి. చెప్పగలిగితే మళ్ళీ అలాంటివి జరగవు, భయమైనా ఉంటుంది. ఎక్కడోసారి జరుగుతాయి, ఎంత చెప్పినా కూడా ఒకటో రెండో జరుగుతాయి, అది వేరు. కానీ కామన్గా భయం అనేది లేకపోతే ప్రతి గోడౌన్లో అలాగే జరుగుతాయి. ఇక్కడ ఎందుకు స్టాక్ వేరియేషన్స్ వస్తాయి? అసలు ఆ బియ్యము స్టాక్ పాయింట్కి వచ్చి స్టాక్ పాయింట్ నుంచి డీలర్ పోవాలి కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మన డిబేట్లో, అసలు ఆ స్టాక్ పాయింట్కే రావవి, అక్కడి నుంచి అటు వెళ్ళిపోతాయి. స్టాక్ పాయింట్ ఊరికి ఎంట్రీ చేస్తారు, మళ్ళీ డీలర్లకు అందరికీ ఇచ్చినట్టు ఎంట్రీ చేస్తారు. ఆ కాగితాలు మాత్రం ఉంటాయి అక్కడ, అన్ని ఎంట్రీస్ అయిపోయి ఉంటాయి. అలా ఎంట్రీస్ కావడంలో ఏవైతే బియ్యం రాకుండానే వచ్చినట్టు రాసుకొని ఉంటారో అవి డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో ఈయన కూడా ఎంట్రీ కాకుండా ఉండింటే ఇప్పుడు అవి బయటపడ్డాయి అని నేను అనుకుంటున్నాను. స్టాక్ పాయింట్ సరిగా వెరిఫై చేసుకోకుండా మన వల్ల ఎవరు పట్టించుకుంటాడులే అని ఆ గోడౌన్ సంబంధించినటువంటి అధికారులు కానీ, సివిల్ సప్లై అధికారులు కానీ, ఈ సప్లై అంటే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ నిర్లక్ష్యంతో
మన గవర్నమెంట్ ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు మనమాడే మన అంట ఆయన అంటే మనకు దేవుడు మనం ఏం చేస్తే ఎవడో పిక్కుంటాడు అనే పద్ధతిలో రైట్ ఇది ఇట్లాంటివి జరుగుతున్నాయి, జరిగాయి ఎప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వమైన కాస్తవులు దగ్గర పెట్టుకొని అన్ని సెటరేట్ చేయకపోతే మళ్ళీ అదే జరుగుతూనే ఉంటుంది, ఇంకా అలాంటివే జరుగుతుంటాయి. తులసిరెడ్డి గారు సార్, ఇదొకటే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100 పైచిలకు గోదాముల్లో ఈ రకమైనటువంటి రైస్ స్టోర్ చేయడానికి, స్టాక్ పెట్టడానికి ఇచ్చినటువంటి ప్రైవేటు గోదాముల్లో ఈ రకమైన అవకతవకలు జరిగినాయి. కాకినాడ చూసాము, ఏది పేర్ని నాని వ్యవహారం బయటిన తర్వాత. అలాగే దాదాపు 100 పైచిలకు అని చెప్పేసి ఇప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇకపోతే ఈరోజు కోర్టులో వాదించినటువంటి తీరు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. లక్ష్మణ్ గారు కోర్టు చేసినట్టుగానే పేర్ని నాని, ఇప్పుడు మేము గోదాముని లీజుకి ఇచ్చాము, మాకేం సంబంధం, మేము రెంట్కి ఇచ్చాము, మరి బాధ్యులైన వారికి ఇవ్వాలి కదా నోటీసులు, మాకెందుకు ఇచ్చారని అంటూనే యాజ్ లక్ష్మణ్ గారు రైట్లీ కోర్టెడ్, అడగకుండానే మరి లేదంటే ఎప్పుడైతే మిస్ అయిందని చెప్పేసి తేడా వచ్చిందని వాళ్ళు తెలుసుకోనో, లేదంటే వీరేమన్నా మీ మీద కూడా వస్తారని చెప్పేసి ఏమన్నా లీక్లు ఏమన్నా ఇచ్చారో మరి అధికారుల్లో కానీ పోలీసు వాళ్ళలో కానీ, ₹1 కోటి ఒకసారి 70 లక్షలు ఒకసారి చెక్ ఇచ్చేశారు. అంటే బాధ్యులు మేము కాదు, మాకు సంబంధం లేదంటూనే మరి ₹1,75,00,000 ఎందుకు కట్టారనేది ఒక పెద్ద ప్రశ్న. రెండోది, నోటీసులు డేట్ అయిపోయిన తర్వాత నోటీసులు క్వాష్ చేయాలని ఇప్పుడు హైకోర్టు కూడా అదే యాక్షన్ తెలిసింది. సార్, ఓవరాల్గా రాష్ట్రం అంతా ఇదే రకమైన వ్యవహారం. అయితే యాజ్ యూజువల్గా ఆరోపణ ఏంటంటే ఈ గోదాముల్లో ఎక్కువ శాతం దాదాపుగా మేజర్ పోర్షన్ వచ్చేసి వైసీపీ నాయకులకు సంబంధించిన గోదాములే ఉన్నాయి. అందు గురించి ఈ రకంగా గత 5 సంవత్సరాల్లో శుభ్రంగా అమ్ముకున్నారు అనేది ఆరోపిస్తున్నారు సహజంగానే కూటమి ప్రభుత్వం. ఎలా చూడాలి సార్ మొత్తం ఎపిసోడ్ని? ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఇక్కడ వైరుధ్యం. నాకు కూడా మొదటి డౌట్, ఇదేంది ఇది వచ్చేసి ఇల్లు లీజుకి ఇచ్చారు. ఇక్కడ బందరు మండలంలో పొట్లపాలెంలో ఉండే పేర్ని జయసుధ గారి పేరు మీద ఉండే గోడౌన్ వచ్చేసి పౌర సరఫరా సంస్థకు లీజుకి ఇచ్చారు. అయిపోయా, దానికి వచ్చేసి సంవత్సరానికి ఎంతో ఆ విధంగా బాడిగా ఆడికి అయిపోతుంది. కానీ ఏమిటి సంబంధం అని మళ్ళా మీరు చెప్పినట్టు ఆవిడ వచ్చేసి జేసీకి లేఖ రాయడము, మేము వచ్చేసి దాంట్లో ఈ యొక్క వే బ్రిడ్జ్ లో సమస్యల వలన వచ్చేసి తేడా వచ్చింది, మేము ఆ డబ్బును కట్టేస్తామని చెప్పేసి జేసీకి లేఖ రాయడము, ఇప్పుడు మీరు చెప్పినట్లు చెక్కులు ఇవ్వడము, ఇది చాలా వైరుధ్యంగా ఇప్పుడు కోర్టులో చెప్పడము, ఒకదానికోటి పొంతం లేకుండా ఉంది. ఇది యాక్చువల్ గా ఆ అగ్రిమెంట్ లో ఏముందోగా చూసేగా అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లీజ్ అగ్రిమెంట్ లో లీజు బాడిగతో పాటు వచ్చేసి మొత్తము దాన్ని సరుకును ఎవ్రీథింగ్ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉందా, లేకుంటే వన్స్ పౌర సరఫరా సంస్థ మా అధీనంలో ఉందనేది ముందు అదొకటి తేలాలా. రెండు, వారు చెప్పినట్టు వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి దాంట్లో బహుశా బాధ్యత ఈరోజే ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ ఆ విధంగా ఉండకూడదు జనరల్ గా, కానీ ఇక్కడ ఉన్నట్టు కనపడతా ఉంది. కాబట్టి మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి టీంలో వచ్చేసి ప్రముఖుడు కాబట్టి ఆ రోజుల్లో ఏం జరిగినా చెల్లుతుంది అనే ఒక జస్ట్ వచ్చేసి బైపాస్, ఏమైనా పోతుంది, 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఏమి ఈ కాయిదాలు ఏంది, బాడిగలేంది, లీజులేంది, ఇదేంది అదేంది అని ఆ యాంగిల్లో పోయినట్టు ఉంది. దానికి ఒక పద్ధతి ప్రకారంగా లీజ్ అగ్రిమెంట్ కానీ అవి జరిగినట్టు కనిపించలే. దానికి కారణం వచ్చేసి ఇదే, ఇంకా 30 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాము అనే యాంగిల్లో పోయినట్టు కనపడతా ఉంది. అది ఒకటి. సరే, ఇప్పుడు ఇంకా కేసు పెట్టింది ఎప్పుడు? ఈ నెల 11వ తారీఖున. ఈ రోజు వచ్చేసి 24. 14 రోజుల పాటు వచ్చేసి మరి స్థానిక పోలీసులు ఎవరిని ఆ కుటుంబ సభ్యులను పట్టుకోలేకపోతా అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నారు అంటే మళ్ళీ పేరుకేమో లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఇవన్నీ. కాబట్టి కొంత పోలీసుల యొక్క అసమర్థతనాలన, నిర్లక్ష్యమనాలన, లోపాయికారిగా ఏమన్నా సంబంధాలనా, కాబట్టి సంథింగ్ ఉండేదానికి అనుమానపడడానికి ఆస్కారం ఉంది. సరే, ఏది ఏమైనా కోర్టులో ఈ యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నం చేస్తారు. ఇది లీగల్ పాయింట్స్ ఏమైతే చూడాలా. 27 మళ్ళా విచారణ ఉన్నట్టుంది. బట్ ఏదైనా ఈ బియ్యం వచ్చేసి మీరు చెప్పినట్లు అది ఒకటి, దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు. ఆడ దొరికారు కాబట్టి, విజిలెన్స్ దొరికారు కాబట్టి మనం అది కనపడుతుంది. కానీ ఇది నాకు తెలిసి సబ్సిడీ బియ్యం వచ్చేసి ఆ కాన్సెప్టే పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మేధావులు అందరూ కూడా ఇది ఏమంటే అది
ఓట్ల యాంగిల్ ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఓట్ల యాంగిల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం లేని స్థాయికి పోయింది. ఎవరు వాడడం లేదు. వచ్చేసి ఒక 10% 20% వాడుతున్నారు సబ్సిడీ బియ్యం తప్ప, మిగతా సబ్సిడీ బియ్యం 80 to 90% 4 మార్గాలు పోతుంది. ఒక మార్గం వచ్చేసి ఇడ్లీలకు దోశలకు పోతుంది, ఒక మార్గం వచ్చేసి పాడి పశువులకు అన్నం వేస్తున్నారు, ఒక మార్గం వచ్చేసి దీన్నే సైక్లింగ్ చేసి రీసైక్లింగ్ చేసి డబుల్ పాలిష్ ట్రిపుల్ పాలిష్ చేసి మళ్ళా వినియోగదారులకి అమ్ముతున్నారు, నాలుగోది వచ్చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయిపోతా. కాబట్టి దీనికోసం దాదాపు వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాయి. ఎవరి డబ్బది? ప్రజల డబ్బే. కాబట్టి ఇది ఈ యొక్క అక్రమ రవాణా అయితే ఉండేది ఒక యాంగిల్ ఆలోచించాలా. అట్ ది సేమ్ టైం పాలసీ మీద కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థి వచ్చేసి జనరల్ గా విమర్శ చేసే, ఏమన్నా యాక్షన్ తీసుకున్నారంటే చూడు సబ్సిడీ బియ్యం ఎత్తేసారని చెప్పేసి యాంగిల్ కూడా వస్తుంది. ప్రభుత్వాలు ఒకవేళ చేయాలనుకున్నా కానీ భయపడతాయి. కానీ అందరూ ఆలోచించాలి, ఎవరి డబ్బైనా ప్రజల డబ్బే కదా, ప్రతిపక్షాలు అన్నా ఆ డబ్బు ఎవరన్నా కానీ. కాబట్టి దాన్ని సద్వినియోగం కానప్పుడు మొత్తం పాలసీ మీదనే, పౌర సరఫరాల సంస్థ పిడిఎస్ రైస్ మీదనే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు 83లో ఓపెన్ మార్కెట్ లో 2.5 రూపాయలు 3 రూపాయలు ఉన్నది కేజీ, దాన్ని వచ్చేసి 2 రూపాయలు పెట్టారు. ఇప్పుడు వచ్చేసి 50-60 రూపాయలు పోతుంటే ఆనాటి కంటే ఇంకా తగ్గించి రూపాయి ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆహార భద్రతా చట్టం అనే పేరుతో వచ్చేసి ఊరికే ఇవ్వడము. పోనీ ఆహార భద్రత మంచి బియ్యం ఇస్తున్నారంటే ఏమి బియ్యం కానీ ఏమి లేకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకా దాంట్లో పోషక విలువలు లేనటువంటి ఆహార భద్రత లేని ఆహారాన్ని 12,500 కోట్లతో ఇస్తున్నారు. దానివల్ల వచ్చేసి డయాబెటీస్ కేసులు పెరగడం కానీ అన్ని మొత్తం కారణం వచ్చేసి సబ్సిడీ రైస్ వల్లనే. ఇది మనం వచ్చేసి ఆహార భద్రత అనుకుంటున్నాం, అది ఆహార భద్రత కాదు. రివర్స్ లో వచ్చేసి పనికిరాని ఆ బియ్యాన్ని వచ్చేసేసి ఆహారం తినిస్తున్నాం. అదే తమిళనాడు కేరళలో వచ్చేసి వాళ్ళు ముతక బియ్యం వాడతారు. మనం వచ్చేసి ఎంత తెల్లగా ఉంటే ఎంత సన్నగా ఉంటే అంత పెద్ద బ్రహ్మాండమైన బియ్యం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మనకు వచ్చి చాలా మంది వచ్చేసి మా పిల్లలకి కడుపున వస్తుంది ముతక బియ్యం వాడితే అని సన్న బియ్యం వచ్చేసి దాంట్లో ఏమి లేనిది వాడుతున్నారు. కాబట్టి ప్రజల్లో అవగాహన చేయాలా, అప్పుడు వచ్చేసి లేదా పాలసీ ఆలోచించాలా. గోదాములు ఇవన్నీ జరుగుతుంటాయి, పాలసీ తీసుకుంటే వదిలితే కన్నా ఇపోతా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సైమల్టేనియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు. అదే ఆర్థిక పరిస్థితికి సంబంధం లేకుండా పండగకో పబ్బానికో బిర్యానీలను నాన్ వెజ్లు తినేవాళ్ళు రోజువారీలు అది 2 రోజులకు ఒకసారి తినడం అలవాటు అయ్యేసరికి ఇక ముతక బియ్యం వెళ్ళటం అనేది మురుగ్యం అయిపోయింది. అంటే ఆబ్వియస్గా బిర్యానీ రైస్ అనేసరికి నైస్గా ఉంటాయి కాబట్టి మేము అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చేమో. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బయట తిండి ఇళ్లలో తినటం తగ్గిపోయింది. సో ఆబ్వియస్గా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. శ్రీనివాస్ చౌదరి గారు, తోసిరెడ్డి గారు చెప్పినట్టు 11వ తారీఖు కేసు పెట్టారు. 13వ తారీఖు అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత పేర్ని నాని గారు పొలిటికల్ ఆస్పెక్ట్లో ఆయన మీడియా ముందుకు వచ్చారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మరి కట్ చేస్తే పేర్ని నాని గారితో సహా అసలు యాక్చువల్గా ఆయన మీద కూడా కేసు ఫైల్ ఎందుకు లేదో నాకు తెలియదు. ఆవిడ పేరు ఆయన భార్య పేరు మీద, అలాగే వాళ్ళ అబ్బాయి ఉన్నారంటున్నారు, అలాగే మేనేజర్ మీద. మరి పేర్ని నాని గారితో సహా మొత్తం అప్స్కాండ్ అయ్యారని చెప్పేసి మళ్ళీ లేదు ఒక 2 రోజుల క్రితం ఆయన బయటకు వచ్చారని, కానీ ఎవరి మీద అయితే కేసు నడుస్తుందో వాళ్ళు ఇంకా రాలేదని ఆ ఫ్యామిలీలో, ఆయన కూడా దొరకకపోతే నోటీసులు ఇంటి దగ్గర అంటించొచ్చామని. అంటే ఆయనకి బెయిల్ వచ్చే వరకు మీరు అసలు నిద్రపోరా? అంటే ఆయనకి బెయిల్ తెప్పించే కార్యక్రమంలో మేము అప్పటి వరకు అలా తాత్సారం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది 3వ సారో 4వ సారో వాయిదా పడటం. పీపీ గారేమో పబ్లిక్ ప్రాసిక్యూటరు నాకు రావాల్సిన రిపోర్టు పోలీసుల నుంచి రాలేదంటారు. ఈ రోజు అయితే ఏకంగా ఆయన రాలేదంట, మరి అటెండే కాలేదు. ఆయన కారణాల పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు ఏదైనా. సరే, ప్రొసీజర్ ప్రకారం కోర్టులు వాయిదాలు వేస్తుంటాయి. అదే ఈ వాయిదాల కార్యక్రమం ఏంటంటే ఆయనకి టైం ఇచ్చి ముందస్తు బెయిల్ ఎట్లా ముందు బెయిల్ వచ్చేస్తే అప్పుడు తీరిగ్గా విచారణలు లేదంటే ఆ రకంగా పోయే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి విమర్శలు వస్తుంది. ఇది ఏదో నామకే వాస్తే లేకపోతే ఎవరో చెప్పినటువంటి మాటలు కాదు. రెండేంటంటే ఆయన పగడ్బందీగా ముందస్తుగానే ఇటువంటి ఏదో ఊహించే ఆయనకు అనుకూలమైనటువంటి పోలీస్ అధికారిని మచిలీపట్నానికి పిలిపించుకున్నారండి. అంటే మరి ఆయన హయాంలో జరిగిందో మరి ఏమో తెలియదు, లేదా ఇప్పుడు కూడా ఆయన అట్లా ఉన్నారు. ఆయనేమో పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి నాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదని వారు చెప్తున్నారంట. వారేమో మేము ఇంకా లెక్కలు వేస్తానే ఉన్నారంట. అరే ఏసిన గాడికి ఇవ్వచ్చు కదా రిపోర్టు, ఏసిన గాడికి ఇస్తే ఇప్పుడు తప్పు 10 రూపాయలు చేస్తే ఉంది, 1,00,000 రూపాయలు చేస్తే ఉంది, తప్పే కదా. సరే, ఇంకా తీరిగ్గా గత సంవత్సరాల్లో ఎంతెంత మిస్ప్లేస్ అయినాయి, ఎంత దారి మళ్ళించారు తర్వాత లెక్కలు చూడొచ్చు.
సో ఈ తాత్సారం అంతా కూడా పేర్ని నాని గారికి అనుకూలంగానే పోలీస్ అధికారులు కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ, ఇంకా మాట్లాడితే లోకల్గా ఉన్నటువంటి జిల్లా కోర్టులో ఉన్నటువంటి పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటరు పేర్ని నాని గారికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మార్చాలని చెప్పేసి కూడా ఒక వాదన వచ్చింది. మరి మార్చారని కూడా అంటున్నారు. సార్ ఏంటి సార్ ఇన్ని విమర్శలు? మరి తెల్లారులు వేస్తే ఆయన మీకు తిట్ల దండకం ఎత్తుకుంటాడు ఆయన, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ నుంచి దగ్గర దాకా. రెండోది ఇక్కడ గమనించాల్సిన విషయం, పేర్ని నాని గారి తప్పు కనుక ఏమాత్రం లేకపోతే ఈ పాటికి ఆయన మీడియా ముందుకు వచ్చేసేవాళ్ళు, ఆయన అబ్స్కాండ్ అయ్యే అవకాశమే లేదు. సో హీ హిమ్సెల్ఫ్ గివింగ్ ఎ సిగ్నల్ దట్ హీ హ్యాడ్ డన్ సంథింగ్ ఫిషీ. వాట్ ఈస్ ఏ సార్? సార్ మొదట 24/7 వీక్షకులకి, సురేష్ గారు మీకు, అలాగే ఉపాలక్ష్మి గారు, తులసిరామ్ గారు, అలాగే తులసిరెడ్డి గారికి, సిపిఎం నాయకులు వెంకటేశ్వర గారికి కూడా నమస్కారాలు. రాష్ట్రంలో ఈరోజు పౌర సరఫరాల ద్వారా వస్తున్నటువంటి పేదవాడి ఇంట్లో ఆకలి తీర్చాల్సిన బియ్యం అనేక రకాలుగా స్మగ్లింగ్ గురి అవుతుందనే విషయమే వాదం. దీంట్లో ఎవరు గుండాలు, ఎవరు రౌడీలు, ఎవరు దందాలు చేసిన పైన రకరకాల ఊహాగానాలు పేర్లు వస్తుంది. కానీ స్టెల్లార్ లవ్ కావచ్చు, మనోహర్ గారు పట్టుకున్న డబ్బు ప్యాడీ రైస్ కావచ్చు, టోటల్ గా ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా జరిగింది. మొన్న ఎప్పుడో ఎవరో ఒక డిబేట్ లో మాడుతుంటే వెంకటేశ్వరరావు సమ్ మిల్లర్ 70 ఏళ్ళు తిరుగుతాం సార్ స్మగ్లింగ్, ఇప్పుడు అడుగుతున్నారు అన్నాడు. బాబు ఇదేం స్వామి అనుకున్నాం. అంటే చాలా రోజులుగా తెలియకుండా జరుగుతాను, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. కాకపోతే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం బాగా ఆర్గనైజ్ చేశాడు. గ్రీన్ ఛానల్ అని చెప్పి 650 కోట్లు పెట్టి 1950 పైచీలకు వ్యాన్లు పెట్టుకొని సర్పంచ్కి 6 రూపాయలు, మండల పార్టీ ప్రెసిడెంట్ 10 రూపాయలు, ఎమ్మెల్యేకి 20 రూపాయలు, ఆ తర్వాత కాంట్రాక్ట్కి విదేశాల్లో కూడా 74 రూపాయలు ఇక్కడ రేట్ ఫిక్స్ చేశారు ఎక్కడెక్కడి నుంచి రైస్ వస్తాయని బట్టి. సరే రాష్ట్రంలో 1,68,000 ఒకసారి 1,65,00,000 కుటుంబాలు ఉన్నాయి. నాకు సబ్జెక్టివ్ కరెక్షన్ నేను అనుకోవడం 1,68,00,000. మరి 1,42,00,000 వైట్ కార్డులు ఉంటే రాష్ట్రంలో అందరూ పేదోళ్ళు లేదు సార్, నాకు అర్థంగా ఉండలేదు. 1,65,00,000 మంది కుటుంబాలు ఉన్నాయి, 1,42,00,000 ఇళ్ళు ఉన్నాయి, సరే వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. నాకు అర్థం కాల, పేదోళ్ళైనా ఎవరు గౌరవం అంటే ప్యాడీ రైస్ తీసుకుంటే రేషన్ మీద తీసుకుని ఎవరు లేరా? ఇది పక్కా ప్లాన్. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రైస్ కి డమ్మీ రేషన్ కార్డు సృష్టించి రేషన్ షాప్ దగ్గర పెట్టి ఆ రేషన్ తరలించిన కాకుండా ఈ రేషన్ తినకుండా ఉంటారు కదా. మా ఏరియాలో చాలా మంది రేషన్ షాప్ తీసుకొని బయటకు వస్తానే బయట కాసుకుంటారు. హోటల్ వాళ్ళు, తర్వాత ఇడ్లీ షాపులు పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు 3 రూపాయలు, 4 రూపాయలు, 6 రూపాయలు ఎక్కడ. శ్రీనివాస్ చౌదరి గారు, మనం ఈ స్మగ్లింగ్, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్, దీనన్నిటి గురించి పలు సందర్భాల్లో చాలా చర్చించాం. సరే మీరే అన్నారు కదా, మీ పాయింట్కి వస్తా. మరి ఆ స్థాయిలో వైట్ రేషన్ కార్డు, రైస్ కార్డులు ఉన్నాయి కదా, మీరు మరి వాటిని స్క్రూటినైజ్ చేసి తగ్గించే సాహసం చేసే దీనికి పూనుకుంటారు మరి? తప్పకుండా. ఇప్పుడు అదే ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అసలు నిజంగా దానికి అర్హులు ఎవరు? ఇంకోటి ఏంటి సార్ నాకు అర్థం కావాల్సింది ఏంటంటే రైస్ ఎవరు తినట్లేదు సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన సన్న బియ్యం, సోనా మసూరా అవి మాకొద్దు, మేము తినం. నాకు తెలిసి 199 పాళ్ళు, అంటే ఆ ఒక్క పాళ్ళు కూడా నాకు నమ్మకాలు లేవు, తినట్లేదు. ఇంకో విషయం చెప్పనా మీకు, అంతర్జాతీయంగా మాకు ఆంధ్ర రాష్ట్రంలో సర్వేలో కూడా వచ్చినాయి ఈ మధ్యకాలంలో. కొప్పల్లో పెండా కూడా ఉండడం మానేసేస్తారు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, అదే కర్రీ పాయింట్లు, హోటళ్ళు, బిర్యానీలు వచ్చిన తర్వాత చాలా మంది 170 మంది ఇళ్లలో అన్నం వండడం మానేశారు. హోటల్లో లేదా ఫాస్ట్ ఫుడ్ లో, లేదంటే ఇంకోటి. సరే వాటి డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. నేనడం ఏంటంటే నిజంగా పేదలకు ఏ రైస్ ఇస్తే తింటారు ఇవ్వండి. అది ఎవరు ఇవ్వమన్నారు? మిమ్మల్ని రూపాయలు సున్నాలు, 10 మంది పురుగుపట్టిన బియ్యం, పాలిష్ చేయని బియ్యం, దట్టు బియ్యం తినాలి, మంచిది ఆరోగ్యానికి, సంతోషం. కాదరవల్లి లాంటి ప్రచారం చేస్తున్నారు మిల్లెట్స్ తినమని చెప్పి. అలాంటి చేయండి, సంస్కృతి మంచి సంస్కృతి కదా. మోడీ గారేమో మిల్లెట్స్ తినండి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి, ఆరోగ్యంగా అభివృద్ధి చేయండి, అవి ఇవ్వండి. రూపాయి బియ్యం పేరు మీద కదా ప్రభుత్వం చేసిన వ్యవహారం ఏంటంటే అది డిబేటబుల్, అది లాంగ్ టైం తీసుకుంటుంది. దాని గురించి చాలా చర్చలు జరగాల్సింది. ఆ సాహసం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎంత తెలిసిందే. సరే ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం సమస్య ఇష్యూకి వద్దాం. పేర్ని నాని గారు ఏమన్నా టీడీపీలో కానీ జనసేనలో కానీ జాయిన్ అవుతారని ఏమన్నా మాట ఇచ్చాడా, ఏమన్నా సిగ్నల్ పంపించాడా? ఏంటి మీకు ఆయన మీద అంత ప్రేమ చెప్పండి. నేను ఎక్కడికే వస్తున్నాను సార్. ఇక్కడ గుమ్మడికాయతో ఉందంటే భుజాలు ఏం జరుపుకుంటున్నారు నాకు అర్థం కావడం. రెండో విషయం, పేరు నాన్నగారు ఎందుకు పారిపోయారు? మాట్లాడితే మైక్ ముందుకు వచ్చి ఆడంతా ఈడంతా పవన్ కళ్యాణ్ అంతా అని మాట్లాడినోడు ఈ రోజు
నేను వీరుణ్ణి సూర్యుని విక్రమాదిత్యుని అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు. దాదాపు నా దగ్గర జగన్ యొక్క మౌత్ పీసే నాని. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన కొడుకు కూడా బాబు గారు విమర్శించారు. ఆ సుధారాణి గారు జయసుధ గారు వారి మీద ఏదో అగ్రిమెంట్లు ఉన్నాయని, గోడం సీల్ చేశారని, గోడానికి వాల్ పోస్టర్ ఇచ్చారని వెంటనే అలసి. అంటే ఇక నాకు అర్థం కావాల్సిందే సార్, ఇక్కడ ఎక్కడో సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. మనోహర్ గారే వేల టన్నులు సీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు. మా పార్టీ నాయకులు అరెస్ట్ చేయమన్నారు. మాకు దోషులు కనపడటం లేదు, పోలీసులు కనపడటం నాకు అర్థం కావడం. అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరు వింటలేదు అంటే ఆయనకి పాలన మీద పట్టు కోల్పోయారు అనుకోవాలా? అలాగా సార్. ఇక్కడ ఎట్లా ఉందంటే ఆ కన్సల్ట్ మినిస్టర్ ఏంటంటే ఏ శాఖ నిర్ణయాలు తీసుకోవాలో తీసుకోవాలి. మనోహర్ గారు పట్టుకున్నప్పుడు వెంటనే ఆ రికార్డ్స్ అన్ని ఇమీడియట్ సబ్మిట్ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇమీడియట్ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి. కాకినాడ పోర్ట్ లో పట్టుకున్న రైస్ పైన కూడా క్లారిటీ రావట్లా. మేము ఓపెన్ అడుగుతున్న ఇంటర్నల్ పట్టుకున్నారయ్యా, ఇన్ని సీజ్ చేశారు, ఎవరు దోషులు, ఎవరు సప్లై చేశారంటే దానికి పెద్ద ఛానల్ చెప్తారు నాకు. ఎందుకంటే కింది నుంచి ఉన్నది ఇది ఛానల్, ఈ ఛానల్ మొత్తం పట్టుకోవాలంటే ఇంక రాష్ట్రం అంతా కూడా పోలీసులు ఇంకా తిరగాలి, రాష్ట్రం అంతా జైలు సరిపోతాయి బతుకంతా. నేను స్టేట్ కోర్టు అడుగుతున్నా సార్, రైస్ కుంభకోణం 26 కంపెనీలతో అసలు చర్యలన్నా ప్రారంభిస్తే కనీసం భయపడన్నా కొంత ఆగుతారు ఏంటి? తర్వాత పూర్తి స్థాయిలో కట్టడి చేయడం తర్వాత చూద్దాం అసలు ఎంతవరకు సాధ్యపడుతుందో. ముందు కనీసం నన్ను మెయిన్ పాయింట్ చెప్పనివ్వండి. ఇప్పుడు 26 కంపెనీలను తేల్చారు, పాలిసుడు అన్నారు, చుట్టుపక్కల పరిశ్రమల మీద అవగాహన ఉంది, అక్కడ రైస్ మిల్ దొరికిందన్నారు, తెలంగాణ నుంచి 20% దొరికిందన్నారు. మరి వీటన్నిటికీ ఇన్ని రోజులు కావాలా ఏంటి? నా సన్నాయి నొక్కులు మాకు కూడా డౌట్లు ఉన్నాయి, మీకే నాకు కూడా డౌట్లు ఉన్నాయి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు కూడా ఉండి ఉంటారు కాబట్టి ఇంత మందకొడిగా పోతుందని అనుకోవాలి. అంటే నేనేమి కన్ఫర్మ్ చేయట్లేదు, నేనే మా పార్టీ వాళ్ళు ఉంటే కూడా తప్పే. తప్పు ఉంటే పట్టి లోపల వేయాలి. ఆ తప్పును కాస్త మేము తప్పుడోళ్ళు అవుతాం. తప్పులు ఎవరు కాస్త మేము తప్పుడోళ్ళు అవుతాం. తప్పది. పేదవాడు ఆకలి తీర్చాల్సిన బియ్యాన్ని విదేశాలు 74 రూపాయలు అమ్ముతున్నారంటే ఇమీడియట్ గా నాకు తెలిసి రైస్ మీద ఒక యాక్ట్ కూడా ఉంది. ఎవరైనా చేస్తే దాని మీద నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. మరి ఎందుకు పెట్టట్లేదు నాకు అర్థం కాల. ఎవరిది వెనకన్నా పెద్ద ఎత్తున మతలబులు చేస్తాను, లాబీలు చేసి అర్థం కావట్లా. పీపీ లీవ్ పెట్టేది నాకు అర్థం కాలేదు. అన్ని విషయాలపైన మాకే కదా సార్ ప్రభుత్వ యంత్రాంగం వల్ల చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మేము కూడా చాలా మెత్తగా పోతున్నాం అనిపిస్తా ఉంది. ఇది కరెక్ట్ రూట్ కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్తున్నాను, తప్పును తప్పని చెప్పాలి. తప్పు చేయడం శిక్షించి లోపల వేయాల్సింది వదిలేసి కనీసం వీళ్ళు తప్పు చేశారు, నేను శ్రీనివాస్ చౌదరి చేశాడు, లక్ష్మణ్ గారు చేశారు, తులసిరెడ్డి గారు చేశారు, పేర్లను ప్రకటించి వీళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం చెప్పాలి కదా. ఇంకా తవ్వుతున్నాం అంటే ఏం తొమ్మిది నాకు మంగళ దెబ్బ దొరుకుతాయి ఇంటికి తప్ప ఏం బయటకు వస్తాయి చెప్పండి. ఇస్ నాట్ కరెక్ట్. నేను ఒప్పుకున్నాను, మీరు చెప్పారు కాదు, నేను ఒప్పుకుంటున్నా. కాదు ఎట్లుందంటే మిమ్మల్ని మేము అడిగి మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే కొల్లు రవీంద్ర గారు చూడండి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి సిఐడి ఎంక్వైరీ జరగాలి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి అంటున్నారు. ఎవరు చేయాలి? మీరే కదా చేయాల్సింది. ఎవరిని సార్ నేను ఓపెన్ చెప్తున్నా, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ నాయకుడు ఫోన్ కూడా ఎత్తరు. సమస్య తినే పరిస్థితి లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు లేదా మాకే డౌట్ వస్తా ఉంది. ఎవడు ఫోన్ ఎత్తాడు? ఏం చేయాలి? పలానా కష్టం ఉందా, పలానా ప్రాబ్లం ఉందా, పలానా దొంగతనం జరుగుతుందని చెప్తుంటే ఫోన్ ఎత్తేవాడేవాడు. ప్రజలు కూడా రియలైజ్ అవుతారు, వీళ్ళంతా ఒకటే దొందే, వీళ్ళంతా ఒకటే బ్యాచ్ కాబట్టి చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. దొంగలతో లాలూచి పడితే మాత్రం మాకు నష్టం వస్తుంది. 164 సీట్లు ఇచ్చింది ప్రజల్ని ఒళ్ళు దగ్గర పెట్టి పరిపాలించమని చెప్పి మా మంత్రులే మా ఫోన్లు ఎత్తకపోతే మీ ఎవడు కొట్టుకోవాలి నోట్తో. కాబట్టి అదే చెప్తున్నా, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. 1995 ముఖ్యమంత్రి గారి చోట్ల మేము 1995 ముఖ్యమంత్రి చూస్తే ఇలా ఉండదు. పరిపాలన కుంటుపడతా ఉంది. టీడీడీ కాడి నుంచి వైజాగ్ వరకు, పోర్టుల వరకు, దొంగల వరకు, లెన్సాండిల్ వరకు ఏది కూడా కేసులు ఫైనలైజ్ కావడం లేదు. అన్ని ఆన్ ది ప్లే, ఆన్ ది ఎయిర్, పైన గ్యాల్లో ఉన్నాయంటే ఉన్నాయి. కేసులు పెట్టావు పెట్టావు, ఎవరు నువ్వు పెట్టావు, ఎవరు అరెస్ట్ చేసావు, ఎవరు ముందుకు వెళ్ళావు? మీరు చెప్పేది ఎలా ఉందంటే మీ గోడు కాదు. నా జిల్లాలో, నా తిరుపతిలో మా తెలుగుదేశం కార్యకర్త ఇసుక ఇంటికి తోలుకుంటాడు. డైరెక్ట్ నా పట్టుకుంటే అరెస్ట్ చేస్తే లోపలేస్తే దిక్కు లేదు. 1,50,000 కట్టిపెట్టి బయటకు వచ్చాడు. బయటకైనా ఎవరు చెప్పుకోవాలి సార్ బాధలు? మా బాధ కూడా మాకు కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడతాయని చెప్పి ప్రభుత్వం వచ్చిందనే ఆనందం తప్ప ఏమీ లేదు, ఏమీ జరగట్లేదు. ఇది నిజం, వాస్తవం కూడా.
రైట్. ఇక మీ గోడు వినేవాడే లేకపోతే ఇంక ఉపయోగం ఏముంది? మీరే మీడియా మీడియా కూడా ఒక వర్షన్ అయిపోయింది. తులసిరెడ్డి గారు కానీ కమ్యూనిస్ట్ గారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నిన్నారు, నమ్మారు. 160 సీట్లు ఇచ్చి ఎందుకు? వాళ్ళ దరిద్రమైన పరిపాలన చూస్తే భరించలేక మాకు ఇచ్చారు సీట్లు. మేమైనా పరిపాలన చెప్పితే ఏం చేయాలి చెప్పండి? జనం ఇప్పటికీ విసిగిపోయారు. నేను చెప్పుకోలేక నేను చెప్తున్నా కదా, మా జిల్లాలో ఆక్రమించిన స్థలాల్ని కలెక్టర్ గానీ ఆర్డీఓ పట్టించుకున్నది లేడు. మా పార్టీ మినిస్టర్ గారు సొంత పిఏ స్థలం 2 కోట్ల రూపాయలు ఆక్రమించారు. ఆ స్థలాన్ని పట్టించుకునేది నేనే బయలు కూడా పడ్డారు. ఆర్డీఓతో సమాధానం కూడా లేదు. ఏం చెప్పాలి? ఎవడు చెప్పాలి చెప్పండి? ఏ మినిస్టర్ పలకడు, ఏ మినిస్టర్ ఫోన్ ఎత్తాడు? ఈ దుర్మార్గమైన పరిపాలన కోసం మీ ఓట్లు గెలిపించుకోవాలి పార్టీని. చెప్పండి మీరే. ఇది పరిస్థితి. కాబట్టి దుర్మార్గంగానే ఉంది పరిస్థితి. బంగారుపాళ్యంలో పెట్టి ఇచ్చినటువంటి దాన్ని అంటే వృధాగా పోతుందనే సిగ్నల్స్ ఆల్రెడీ కనపడుతున్నాయి అనమాట. రైట్ సార్, చూద్దాం. ఎవరు హ్యాపీగా లేరు సార్. డోంట్ వరీ, నేనే ఫీల్ గా ఉన్నాను. ఎందుకంటే ఉన్నదిగా మాట్లాడతాను, వస్తాను చెప్తాను. నేనేమి ఎవరి కోసమో ఎవరు గొప్పతనం కోసం పనిచేయడం, నాకు పదవులు వస్తాయనో లేదా నామినేట్ పదవులు ఇస్తానో ఎమ్మెల్యేల వల్ల నా ఉద్దేశం లేదు. ప్రజల కోసం కష్టపడుతున్నా, ప్రజలు చెప్పే కష్టాన్ని ముందు పెడుతున్నా. మారితే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మారకపోతే మీరు అన్నట్టు బంగారు పనులు ఉడుచుకోమోతారు అంతే. చెప్పాలని చెప్పాం. లేకపోతే గవర్నమెంట్ లో మా నాయకులే ఫోన్ చేయకపోతే ఎవరు చెప్పండి. చెప్పండి. రైట్. హానెస్ట్ గా మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని అలాగే మీకున్నటువంటి కన్సర్న్ ని చెప్పినందుకు వెల్కమ్ ఇట్. ముప్పాల నాగేశ్వర గారు నమస్తే సార్. ఒకటి, పేర్ని నాని గారు యాక్చువల్గా వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్లో కాస్త వాయిస్ ఉన్న వ్యక్తి. 2 ఛానళ్ళు చూడంగానే ఒక హానెస్ట్ ఫీలింగ్ కలుగుతుంది. ఈయన ఇంత స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడుతున్నాడంటే ఈయన మిగిలిన వాళ్ళలాగా కాదు, ఈయన ఇటువంటి మరకలే ఉండే అవకాశం లేదేమో అని జనరల్గా భావిస్తాను. ఈవెన్ నేనైతే పర్సనల్గా భావించాను. కానీ ఒక్కసారిగా ఇది విన్న తర్వాత షాకు. రెండోది, దానికి తగ్గట్టుగా ఒకవేళ దీంట్లో ఉన్న లోటుపాట్లు ఉంటే ఆయన ఈరోజు హైకోర్టులో వాళ్ళు వాదించినట్లుగా మాకేం సంబంధం, అధికారులని మీద చర్యలు తీసుకోవాలి, మాదే ఉంది, లీజుకి ఇచ్చాం కదా, అద్దెకి ఇచ్చాము, మాకేం సంబంధం అంటున్నారు. అసలు ఇప్పుడు ఒకటి బయటపడుతుంది, బస్తాకు 5 రూపాయలు ప్రభుత్వ గోడౌన్లు అంట, మరి తెలియదు మరి అది ఏ రకంగా తీసుకుంటారు. ఈ ప్రైవేటు గోదాములు వచ్చేసి దాదాపు ₹1 వరకు తక్కువే తీసుకుంటారంట. మరి అంత ఉదారత ఏంటో నాకు అర్థం కాదు. అంత ఉదారత ఏంటయ్యా అంటే వాళ్ళు ఆ బస్తాకి ఇచ్చేటటువంటి అద్దె కోసం కాదు, దానిలో ఉన్నటువంటి బియ్యం కోసమే అంత ఉదారంగా వారు అద్దెల కోసమేమి గోదాములు లీజుకి ఇవ్వడం లేదనేది కూడా ఒక వాదన ఉంది, ఒక ఆరోపణ ఉంది. దానికి తగ్గట్టుగానే మనకి కనపడుతున్నాయి కూడా ఎక్కడికక్కడ గోదాములన్నీ ఈ రకంగా బయటపడుతున్నాయి. ఏది బియ్యాన్ని పక్కదారి పట్టించే క్రమం. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? మీరు ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతుంటారు, ముందు అలాగే రైతులు వ్యవసాయ కార్మిక సంఘాలతో పనిచేస్తారు కాబట్టి. సురేష్ గారు నమస్కారం. ప్రెసిడెంట్ గారికి, చౌదరి గారికి, లక్ష్మణ్ గారికి. నిజానికి శ్రీనివాస్ చౌదరి గారి యొక్క ఆవేదన విన్న తర్వాత వారు చెప్పిన వాస్తవ విషయాల్ని 100కి 100 పాళ్ళు మనమందరం కూడా జరుగుతున్న పరిస్థితి అలాగేనే ఉంది అనే దాన్ని మనం అంగీకరించక తప్పదు. మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రజాగ్రహం తర్వాత ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మార్పుతో ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చిన తర్వాత ఒక తండ్రి 2 కొడుకుల పాలనలో 7వ మాసం నిండిపోతున్నా కూడా ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉంది. పాలనాపరమైన మార్పుల కోసం తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో పరివర్తన కావాలని ముఖ్యమంత్రి గారు పదే పదే ఘోషిస్తున్నా కూడా ఆ మార్పు కనపడతలేదు అని ఒక అధికార పార్టీ విలువలతో కూడిన నాయకునిగా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన భాష మనకు అర్థమవుతుంది. ఏమైనా మరికొంత సమయం ఓపిక పట్టి చూడాల్సిన అవసరం అందరికీ ఉందని నేను నమ్ముతున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న సగానికి పైన ఎమ్మెల్యేలు బియ్యాన్ని అమ్ముకునేదానికి నెలకి 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు వసూలు చేస్తున్నారు. మండలాల వారీగా కార్యకర్తలకి ఇదొక ఆర్థిక రాబడిగా పెట్టుకున్నారు.
ఇది అగ్ర నాయకత్వానికి తెలియదు అనే విషయము ఎవరమే నమ్మలేము. తెలిసి పదే పదే వారిస్తున్నా కింద గెలిచినటువంటి వాళ్ళు మళ్ళా గెలుస్తామో చస్తామో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మనం 50 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టాము, ఈ డబ్బులు మనకు ఎవరిస్తారు అనే పద్ధతిలో సంపాదనకే పరుగు తీస్తున్నట్టుగా మనకి కనపడుతూ ఉంది. దీనికి నేను సూచించే పరిష్కార మార్గం ఇవాళ 43 రూపాయలకు ఏమో ప్రభుత్వం కొని పంపిణీ చేస్తుంది. ఈ 43 రూపాయలకి బదులు ఇంకొక 7-8 రూపాయలు ఖర్చు పెట్టి 50 రూపాయలు చేసి నాణ్యమైన సన్న బియ్యం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, షాపుల్లో ఏం కొనుక్కుంటున్నారు, ఇంకొక 1000 కోట్లు 1200 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ఈ రేషన్ కార్డుల్లో అర్హత కలిగినటువంటి వాళ్ళని న్యాయవంతంగా సరైన పద్ధతిలో ఆ సంఖ్యను ఫిక్స్ చేసి ఈ 1,68,00,000 కుటుంబాలను 1,42,00,000 కార్డులు అంటే ఓట్ల కోసం కార్డులు ఉదారంగా ఇచ్చారు. కొంచెం ఇంత పెద్ద మెజార్టీ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కోటీశ్వర్ల కోసమైతే సాహసం చేస్తున్నాడు, అదానీ కోసమైతే సాహసమే చేస్తున్నాడు. అదానీ ఈ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన విషయంలో ఆయన సాహసమే చేస్తున్నాడు, ధైర్యం చేయకుండా సాహసం చేస్తున్నాడు. ఈ సాహసంలో ఇంకో 1200 కోట్లు 1500 కోట్లు ఇచ్చి కొనుక్కున్న బియ్యాన్నే ఇస్తే ఈ బియ్యం దొంగతనం జరగవు. ఇవాళ కందిపప్పు దొంగతనం జరగటంలా, లేకపోతే పామాయిల్ దొంగతనం జరగట్లా, లేకపోతే పంచదార దొంగతనం జరగట్లా. ఒక బియ్యం మాత్రమే కార్డుదారులు ఎందుకు అమ్ముకుంటున్నారు, మిగిలిన వస్తువులు ఎందుకు అమ్ముకోవట్లేదు అంటే మిగిలిన వస్తువులు వినియోగించుకోవడానికి అందరూ అంగీకరిస్తున్నారు, బాగుంది. బియ్యం బాగలేదు అనేది ఉంది, అందువల్ల బియ్యం ఈ దొంగతనానికి ఆస్కారం వచ్చింది. మీరు దేశమంతా తిరిగి గందరగోళ పడే బదులు ఇంకొక 1200-1500 కోట్లు దీనికి యాడ్ చేస్తే 1 కేజీ బియ్యం కూడా బయటికి పోకుండా ఈ సమస్యని పరిష్కరించవచ్చు. తులసిరెడ్డి గారు దీని మీద ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే బాగుంటుంది. నేను కూడా లేఖ రాద్దామని అనుకుంటున్నా. సురేష్ గారు కూడా దాన్ని ఫోకస్ చేస్తే అది ఉపయోగం ఉంటుంది. చౌదరి గారు కూడా ఆ పని చేయొచ్చు. అందువల్ల ఒక మంచి సూచనగా అది ఉంటుంది. చౌక దుకాణాల్లో ఇచ్చే ఏ వస్తువు బయటికి పోకుండా బియ్యమే ఎలా పోతుందంటే ఆ బియ్యం నాసిరకమని, అది తినేవి కాదని, అది మిగిలిన వాటి వరకు వచ్చాయని ఒక అభిప్రాయం ఉంది. అందువల్ల దీన్ని ఆ విధంగా చేస్తే దీని పరిష్కారం ఉంటుంది. ఇవాళ దొంగల సంఖ్య ఎక్కువ ఉంది. ఆ దొంగలు ఇవాళ అధికార పార్టీలో కూడా ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంకా సాహసోపేతమైన నిర్ణయం చేయలేకపోతున్నారు. ఆ సాహసోపేత నిర్ణయం చేయకపోతే 64 సీట్లు ఇచ్చిన ప్రజలు నిరుత్సాహపడతారు. అలా నిరుత్సాహపడ్డ వాళ్ళు మళ్ళా వైసీపీకి వెళ్ళాను, లేకపోతే తులసిరెడ్డి గారి వైపు కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ వైపు చూడాలని మాత్రం మేము గట్టి ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. అది నేను చెప్పదలుచుకున్నది. రైట్, బాగుంది సార్. రైట్, ఐ మీన్ నథింగ్ రాంగ్, యాక్చువల్లీ నథింగ్ రాంగ్. కానీ జనాల యొక్క ఆలోచన విధానం ఆ రకంగా లేదు. కాంగ్రెస్ వైపే ఇంకా చూడటానికి వాళ్ళకి అసలు ఆల్టర్నేటివ్గా ఆలోచించటం లేదు. రైట్, ఎనీవే మీరు దానితో సంబంధం లేకుండా ప్రజలతో పనిచేస్తుంటారు, కలిసి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటారు. బట్ ఎప్పటికైనా కానీ ఆ రోజు వస్తుందని ఆశిద్దాము. రైట్.